నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి 25 వసంతాల రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క చూసుకుంటే ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. చాలా మంది నాయకులు అందరూ కూడా ఇప్పుడే సభాస్థలికి చేరుకున్నటువంటి పరిస్థితి. మనతో పాటు పవన్ గారు ఉన్నారు. పవన్ గారిని అడుగుదాం, మరి నిజంగానే ఇక్కడ ఏర్పాట్లు కానీ మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తన యొక్క పాత్రను ఏ విధంగా ఇక్కడ పోషించబోతుంది, మరి కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు అనేది ఆమె తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నారా? మేము బాగున్నాం. ఉత్సాహం అంతా మీ కళ్ళలో కనపడతా ఉంది. రైట్. సేమ్ మేడం, ఏంటి ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి, మరి ఏంటి రాష్ట్రంలో రేపు పెను మార్పులు ఏమైనా చోటు చేసుకునే అవకాశం ఉన్నాయి? ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్ ని వదిలి ఇప్పుడు సభాస్థలికి రావడం జరుగుతుంది, ప్రజల మధ్యకి రావడం జరుగుతుంది. ఫస్ట్ టైం ప్రభుత్వం పోయిన తర్వాత సభ పెట్టి మాట్లాడడం జరుగుతా ఉంది. సో ఏంటి, ఎలా ఉండిపోతుంది పరిస్థితి? ఇప్పుడు ఫామ్ హౌస్ కాదు, అది ఫార్మర్ హౌస్. ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఉద్యమం చేస్తే ఏదైనా సాధించగలడు అనే దానికి నిదర్శనము కేసీఆర్ గారు. ఆయన ఫార్మర్ హౌస్ లా ఆయన కలుపు మొక్కలు దానికి చీడపీడలు పడితే అవన్నీ కొంచెం పురుగుల మందేసి మొత్తం తీసేసిండ్రు. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి పడిన చీడపీడ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనేది, దాన్ని తొలగించడానికి, దాన్ని కూకటి వేళ్లతోటి పెకిలించడానికి బయటకు వస్తున్నారు. సో మరి ఏంటంటే ఈ రాకతోనైనా పెనుమార్పులు జరిగే అవకాశం ఉందా తెలంగాణ రాష్ట్రం? ఎందుకంటే 15 నెలలు 16 నెలలు దాదాపుగా పూర్తి వస్తా ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడి. మరి ఏంటి పరిపాలన మీద, అంటే ప్రజా పరిపాలన మీద ఏం మాట్లాడబోతున్నారు? ఇది ప్రజా పరిపాలన అయితే కాదండి. వాళ్ళు అధికారంలోకి రావడానికి ముందు ప్రజా పాలన అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. మీకోసమే వస్తున్నాము, ప్రశ్నించండి, ప్రశ్నించే గొంతుకలము అని అన్నారు. ప్రజా పరిపాలన అనేసి రాక్షస పాలనను తీసుకొచ్చిర్రు తెలంగాణ రాష్ట్రంలో. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొచ్చిర్రు తెలంగాణలో. ఇంకొకటి, అసలు వాళ్ళు చెప్పింది ఏంటిది? తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు వాళ్ళు చెప్పింది ఏంటిది? 6 గ్యారంటీలు, 420 హామీలనే మోసపూరిత హామీలు ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు కూడా ఒక్క గ్యారంటీని గానీ ఏది కూడా నెరవేర్చింది లేదు ఈ 16 నెలలల్లా. కేసీఆర్ గారు బయటికి వచ్చి మాట్లాడితే వాళ్ళకు సంవత్సర కాలం కూడా ఇవ్వలేదు, బయటికి వచ్చి మాట్లాడుతున్నారు అని అంటారనే ఉద్దేశంతో ఆయన ఇంతవరకు బయటికి రాలేదు. వాళ్ళు చెప్పిన గడువు 100 రోజులు కూడా అయిపోయింది, 500 రోజులైంది. ఇంకో 400 రోజులు వాళ్ళకి ఎక్కువనే ఇచ్చినాము. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను వాళ్ళు నెరవేర్చాలి. నీళ్లు ఇవ్వాలి. ఫస్ట్ 10 ఏళ్లల్లా పుష్కలంగా నీళ్లున్న తెలంగాణ కేసీఆర్ గారు పోగానే నీళ్ళెందుకు మాయమైపోయినాయి? కాంగ్రెస్ అంటే శనేశ్వరం లెక్క, కాంగ్రెస్ కరువు 2 కవుల పిల్లల లెక్క. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే కరువు అక్కడ ఉంటది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో కరువు వచ్చింది. ఈ కరువు కాఠిన్యాలు ఎవరి వల్ల వచ్చినాయంటే కాంగ్రెస్ వల్ల వచ్చినాయి, రేవంత్ రెడ్డి పాలన వల్ల వచ్చినాయి. గత 10 ఏళ్ళు రైతులకు రైతు బంధు ఇచ్చినాము, రైతులకు రైతు బీమా ఇచ్చినాము, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాము, రైతులకు సకాలంలో నీళ్లు ఇచ్చినాము, ప్రతి ఒక్కటి ఇచ్చినాం రైతుల కోసం. వస్తున్నాయండి, నీళ్లు లేవు, కరెంటు లేదు. రుణమాఫీ ఎవరికి జరిగింది? 70% రుణమాఫీ కాలేదు. రెండు పంటలకు, వానాకాలం యాసంగి పంటలకు రైతు భరోసాను, రైతు బంధును ఎగ్గొట్టారు. ఇప్పటికీ కూడా రైతు భరోసా అని పేరు పెట్టి 2 ఎకరాల లోపున్న రైతులకే ఇచ్చిండ్రు. మరి 5-6 ఎకరాల లోపున్నోళ్ళు కూడా చిన్న సన్నకారు రైతులు, బీసీ ఎస్సీ బిడ్డలు ఉంటారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక ఎకరానికి పెట్టుబడి సాయం 50,000 కావాలి. మరి మిగతా వాళ్ళకు అంటే 5-6 ఎకరాలు ఉన్న వాళ్ళకి పెట్టుబడి సాయం కావాలి కదా. మరి వాళ్ళు మళ్ళీ ఎక్కడికి పోవాలి? అప్పులు తీసుకోవడానికి బ్యాంకులో చుట్టూ తిరగాలి. మళ్ళీ అప్పుల తెలంగాణను తీసుకొచ్చిండు. రైతులు అప్పుల కోసము బ్యాంకులో చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా కూడా పైసలు లేవు. కాంగ్రెస్ వచ్చింది, 7 లక్షల కోట్ల రూపాయల అప్పు కేసీఆర్ గారు చేయలేదు. 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిండు. 50 లక్షల కోట్లకు పైచిలకు ఆస్తులను సృష్టించిండు. అప్పుల గురించి మాట్లాడే సన్నాసులు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయన సృష్టించిన ఆస్తుల గురించి కూడా మాట్లాడాలి. ఎన్నడన్నా కలగన్నారా? ఎవరన్నా అనుకున్నారా? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వస్తుందని, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ వస్తుందని కేసీఆర్ గారి కృషి వల్లనే కదా, కేసీఆర్ గారి సారథ్యంతో కదా మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు చెప్తలేరు? దేశంలో ఎక్కడ లేని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును, కాళేశ్వరం ప్రాజెక్టును కడితే వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని కులేశ్వరం చేసి రైతుల పంట పొలాలను ఎండగొడుతున్నారు. ఇది ఎవరి శాపం, ఎవరి పాపం? కాంగ్రెస్ కి పాలన చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక,
కాంగ్రెసే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుంది. 16 నెలలల్లా 1,50,000 కోట్ల పైచిలకు అప్పులు చేసింది. అప్పులు చేసి మరి రైతు భరోసా ఇచ్చిందా? కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇచ్చిందా? మహిళా మనులకు 2,500 ఇచ్చిందా? ఆడబిడ్డలకు స్కూటీలు ఇచ్చిందా? 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందని చెప్తున్నారు. 21,000 కోట్ల రూపాయలు కాదు ఆయన చేస్తా అన్నది. ఆగస్టు 15 లోపు యాదాద్రి లచ్చన్న సాక్షిగా, గద్వాల జోగులాంబ సాక్షిగా రైతులకు, తెలంగాణలో ఉన్న రైతులకు 100% రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. నేను రాజీనామా చేస్తా అన్నాడు. ఆగస్టు 15 అయిపోయింది. ఇప్పుడు ఇంకెంత కాలం వేచి చూస్తారు? 16 నెలలే కదా మేడం. 16 నెలలు అంటే ఆయన చెప్పిన గ్యారంటీ అన్న, ఇది రైతు రుణమాఫీ అన్న సరిగ్గా చేయాలి కదా. 16 నెలలే అని మీరు అంటున్నారు. 16 నెలలల్లా మినిమం ఒక సగం రోజులు అంటే 5 సంవత్సరాల్లో దాదాపు 2.5 సంవత్సరాల వరకు మనం చూసే ఓపిక ఉండాలి కదా. కేసీఆర్ గారు అన్నారు సాక్షాత్. ఇప్పుడు చూసే ఓపిక ఉన్నది. 100 రోజులు అన్నారు, 400 రోజులు వాళ్ళకి టైం ఇచ్చినాం. ఇంకా టైం కావాలంటే కూడా తీసుకోర్రి. కానీ కేసీఆర్ గారు ఇచ్చిన న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి చెక్కులు అవి ఎందుకు ఇస్తలేరు? కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు తులం బంగారం ఇయ్యకండి. ఇప్పుడు మీకు ఇంకా టైం ఉన్నది, ఇచ్చుకోండి. కానీ చెక్కులు ఎందుకు బౌన్స్ అవుతున్నాయి? ఎందుకు ఇస్తలేరు? ఆడబిడ్డకు పెళ్ళైన తర్వాత మళ్ళీ బిడ్డ ఉట్టే వరకు కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు. ఇప్పటి వరకు రైతు బీమా ఇంతవరకు రైతులకు, చనిపోయిన రైతులకు ఇస్తలేరు. నేతన్నలు ఆకలి చావులు చేస్తున్నారు రోజుకొకరు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనల సిరిసిల్లాను ఉరిసిల్లా చేసిండ్రు. మళ్ళీ బీఆర్ఎస్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అదే ఉరిసిల్లాను సిరిసిల్లా చేస్తే, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అదే సిరిసిల్లా ఉరిసిల్లా అయిపోయింది. ఎవరి వైఫల్యం వల్ల, ఎవరి పాలన చేతకాని వైఫల్యం వల్ల ఇదంతా జరుగుతున్నది. మేము 10 ఏళ్లలో తప్పులు అస్సలే చేయలేదు. కేసీఆర్ గారు అనేట ఆయన తప్పులు చేయడు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు. తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు నడిపింది కేసీఆర్ గారు. తెలంగాణ అస్తిత్వం కోసం, ఆత్మ గౌరవం కోసం అడిగేసింది కేసీఆర్ గారు. ఆయన గుండెలల్లో ఎప్పటికీ తెలంగాణ అభివృద్ధి, తెలంగాణను ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే ఉంటది. ఈ రేవంత్ రెడ్డి అనేటైనా ఉద్యమ ద్రోహి. తెలంగాణ అంటే ఆయనకి ఇష్టం ఉండదు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొంతమంది అంటే తెలంగాణ ద్రోహుల జబ్బల కింద వచ్చి బ్యాగులు మోసిన బాపత ఆయనకేం తెలుస్తుంది? తెలంగాణ ఉద్యమ ద్రోహి పాలిస్తే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా మారుతుందో అనడానికి ఇప్పుడు నిదర్శనం తెలంగాణని. ముఖ్యంగా చూసుకుంటే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మీలాంటి ఫైర్ బ్రాండే మాట్లాడాలి మరి. ఎందుకంటే అది క్వశ్చన్ ఇప్పుడు సందర్భం అడగొచ్చు చాలా మంది ఇక్కడ చర్చించుకుంటున్నారు కాబట్టి నేను అడగాల్సి వస్తుంది. ఇక్కడ కేసీఆర్ గారి బొమ్మ, కేటీఆర్ గారి బొమ్మ ఉంది. హరీష్ రావు గారు ఏం పాపం చేశారు, బొమ్మ ఎందుకు పెట్టలేదని మాట్లాడతారు. ఇప్పుడు కేసీఆర్ గారు మా అధ్యక్షులు, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, హరీష్ రావు అన్న కూడా ప్రజలలో ఉంటాడు, ప్రజల మధ్యలో ఉంటారు. ఇగో ముందట కట్అవుట్ ఉంది, చూపిస్తాం మీకు కావాలంటే. ఓకేనా? సరే, మొత్తం 17 లక్షల మంది దాకా. 10 లక్షలు మీ టార్గెట్. 10 లక్షలు మేము అనుకున్నామండి. 10 లక్షలు మేము అనుకున్నాము. కానీ 20 లక్షల పైచిలకు వచ్చేటందుకు జనం సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ జగదీష్ అన్న సైన్యము ఎక్కడి నుంచి సూర్యాపేట నుంచి 150 కిలోమీటర్ల మేర ఎడ్ల బండిల మీద రైతన్నలు వచ్చేసిండ్రు. ఆల్రెడీ ఎలకతుర్తి బస్ స్టాండ్ దగ్గర ఉన్నారు. ఇంకొకటి సైకిల్ యాత్రతోటి కూడా వాళ్ళు సూర్యాపేట నుంచి వెళ్ళి యువకులు వచ్చిండ్రు. వాళ్ళు కూడా ఎలకతుర్తి సభకు దగ్గరలోనే ఉన్నారు. ఇంకొకటి సిద్దిపేట నుంచి వెళ్ళి పాదయాత్ర రూపకంగా వస్తున్నారు. వాళ్ళు కూడా ఈ సభకు దగ్గరలోనే ఉన్నారు. ఇంకొకటి ఆడబిడ్డలందరూ కోలాటాలతోటి, బతుకమ్మలతోటి, బోనాలతోటి ఇక్కడ స్థానికంగా ఉన్న మహిళలందరూ రాబోతున్నారు. అయితే మేము కొంతమందికే రమ్మని చెప్పినాము. కానీ మేమేం పాపం చేసినాం? తెలంగాణ తెచ్చిండు ఆయనే, మేమందరం వస్తాము, మామా వెహికల్ వస్తాము అనేసి తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. ఎటు చూసినా తెలంగాణ రాష్ట్రంలో నలువైపుల నుంచి ప్రజానికం మొత్తము తరలి వస్తున్నది. ఇప్పుడు మీరు అసలు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉండబోతుంది ఈ సభ. చరిత్ర సృష్టించబోతుంది మళ్ళీ. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షం మిమ్మల్ని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసిందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. మీ ఫ్లెక్సీలు చించేశారని, లేదంటే ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తారని మాట్లాడారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ 100 ఎకరాల్లో రైతులకు రావాల్సిన నీళ్లను కూడా ఈ కార్యక్రమాల కోసం మీరు అడ్డుకట్టేశారు. వాళ్ళ నోట్లు మట్టి కొట్టారని చెప్పి కూడా లేట్ వచ్చిర్రు మీరు. కానీ మంచి క్వశ్చన్ అడిగిండ్రు. ఎందుకంటే మా మీద ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఆ క్వశ్చనే మీరు అడిగిండ్రు. ఎక్కడ నీళ్లు ఆపిండ్రండి?
దేవాదుల నీళ్లు వస్తున్నాయి అని చెప్పిండ్రు. నేను 4 రోజుల ముందట అదే కెనాల్ దగ్గరికి పోయినా. ఆ నీళ్లు ఎక్కడివి తెలుసా? బావి పూడిక తీస్తుంటే ఒక రైతు ఆయన కేసీఆర్ సభ కోసం పార్కింగ్ స్థలాన్ని కేటాయించిండు. ఆ పూటిక తీస్తే మళ్ళా పార్కింగ్ స్థలంలో నీళ్లు పోస్తే బండ్లు దానిలో కుంగుతాయి అనే ఉద్దేశంతో ఆయన పైప్ వేసి కెనాళ్లకు నీళ్లు పంపించిండు. అయితే ఈ నీళ్లు నిజమేనా అనేసి 2 కిలోమీటర్ల మేర మేము మా ఇక్కడ స్థానికంగా యువకులు ఉన్నారు చూడండి, వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిన. ఎక్కడ నీళ్లు లేవు. ఇంత వెడల్పు ఒక 100-500 మీటర్ల దారిదాపులా నీళ్లున్నాయి. ఇవి ఎక్కడి అని తెలిసిన తర్వాత మాకు నిజంగా నవ్వొచ్చింది. ఆ కేఆర్ నాగరాజో పిఆర్ స్టంట్ల నాగరాజో ఎక్కడి నుంచెల్లో వచ్చి ఇక్కడికి వచ్చి కెనాల్లో నీళ్లు కేసీఆర్ ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని చెప్పిండు. అదంతా తప్పు. ఇంకొకటి, రైతుల భూములను స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? స్థానికంగా ఉండి ఇక్కడున్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? హన్మకొండ నుంచి వచ్చి చేసేది ఏమున్నది కానీ ఏం లేదు. బబ్రాజమానం భజగోవిందము శుష్క ప్రియాలు శూన్యహస్తాలు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చింది. ఇంకొకటి, ఇక్కడ ఉన్న పంట పొలాలను కూడా ఏ రైతన్న దగ్గర నుంచి వెళ్ళి గుంజుకోలేదు, తీసుకోలేదు, మేమేం లాక్కోలేదు. వాళ్ళే కేసీఆర్ గారు వస్తున్నారు అనంటే నిన్న మహిళా మనులతోటి కూడా నేను మాట్లాడడం జరిగింది. మేమే సంతోషంతో మాకు తెలంగాణ తీసుకొచ్చిన బాపు వస్తున్నాడు, మా భూములకి ఆయన రావడం మాకు అదృష్టము అనేసి మేమే ఇచ్చినాము అని చెప్పిండ్రు. ఎవరి అట్లా ఒక రైతు పక్షపాతి కేసీఆర్ గారు అనేట ఆయన రైతులకు ద్రోహం చేసే ఉద్దేశం ఆయనకు అస్సలే ఉండదు. ఇవన్నీ ఏంటంటే ఫాల్స్ ఎలిగేషన్స్, తప్పుడు మాటలు. ఇంకొకటి, నిన్న ఎన్టీవీ లోగో తోటి ఒక తప్పుడు ప్రచారం కూడా జరిగింది. సభ క్యాన్సిల్ కాబోతుంది, పోస్ట్ పోన్ కాబోతుంది అనేసి సోషల్ మీడియాలో తిప్పుతారు. సభ ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది? ఎందుకు అసలు సభ సక్సెస్ కాకుండా ఉండడానికి ఎన్ని అడ్డంకులు సృష్టిస్తారు? ఇంకా మొన్న జరిగిన ఘటన ఉద్దేశించి సభ జరుపుకుంటున్నారు, వాళ్ళకి బుద్ధి లేదు అని అంటున్నారు. అసలు మేము సభకు ప్లానింగ్ చేసుకున్నది ఒక 1 నెల రోజులు ఎప్పుడో నుంచి వెళ్ళి. అది దురదృష్టవశాత్తు అది మొన్న జరిగింది. దానికి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గాని, మా అధ్యక్షుడు గాని, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గాని, మా హరీష్ అన్న కానివ్వండి, మా కవితక్క గారు కానివ్వండి, ఎంతో దిగ్భ్రాంతికి లోనైనాము. ఇంకేముంది చెప్పండి? ఇంకేం ఫేక్ ప్రచారాలు చేస్తారు? ఇంకేం దుష్ప్రచారాలు చేస్తారు మా పార్టీ మీద? ఇంకా చేస్తున్నాయి జాలయ. కేసీఆర్ గారి మీద లక్షల కోట్ల అప్పులు చేసిండు అది అని చెప్పేసి దుష్ప్రచారం చేసిండు. కాళేశ్వరం కూలిపోయింది కుంగిపోయింది అని అన్నారు. కాళేశ్వరము కూలలేదు, కుంగలేదు, చెక్కు చెదరకుండా నిట్ట నిలువుగా అట్లనే ఉన్నది. మిమ్మల్ని కావాలంటే యోయో టీవీ వాళ్ళను మేడిగడ్డకు కూడా తీసుకుపోతా. 87 పిల్లర్లు ఉన్న దగ్గర ఒక పిల్లర్ కుంగిపోతే ఆ పిల్లర్ ను మరమ్మత్తు చేసే తెలివి లేక, రైతులకు నీళ్లు ఇచ్చే తెలివి లేక బీఆర్ఎస్ పార్టీ మీద మొరుగుతున్నారు సన్నాసులు. అంతే, ఏం లేదు. ఖమ్మం జిల్లా బయలుదేరి 12 బస్సులు ఆగిపోయినాయి. విద్యా సంస్థలను బెదిరించి ఆపేశారు. చూసిందా? అంటే కేసీఆర్ గారి సభ అంటేనే వాళ్ళకు వణుకు పుడుతుంది, వాళ్ళకు భయం అవుతుంది. మళ్ళీ ఈయన బయటికి వస్తే మా మీద ఏం చేస్తాడో ఏమైతుందో. మళ్ళా తెలంగాణ ప్రజానికం మొత్తం ఇప్పటికే మమ్మల్ని తూవాను ఉమ్ముతున్నారు. మేము ప్రజలకు ఓలేని పరిస్థితి, ఈ సభ తర్వాత మేము బయటకు ఓలేని పరిస్థితి అని తెలిసేసి బస్సులు ఎక్కడ ఖమ్మం నుంచి వచ్చే పిల్లలే ప్రైవేట్ బస్సులు ఆపిండ్రంట. ఇంకా ట్రాఫిక్ జాముల కష్టాలను కూడా సృష్టిస్తారు వాళ్ళు. ఇంకా లేనిపోని ఈ సభ తర్వాత ఖాళీ కుర్చీలను ముందు ఇప్పుడు కుర్చీలు ఉన్నాయి చూడురే, ఆ కుర్చీలను ఫోటో తీసి కేసీఆర్ సభలో ఖాళీ కుర్చీలు అనేసి పెడతారు. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, మీరు గ్రీన్ మ్యాట్ వేసారు కింద. జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆదర్శంగా తీసుకున్నారు? ఆయన కూడా గ్రాఫిక్స్ సృష్టించినట్టు జనాలు సృష్టిస్తారు, మీరు కూడా మాయమరం మాయా మచ్చింద్ర కథలు చేసేది కేసీఆర్ గారు కాదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు. ఎవరిని కాపీ కొట్టాల్సిన అవసరం కేసీఆర్ గారికి ఉంటది. ఆయనకు ఒక విజన్ ఉంటది. ఆయన జనం తక్కువ వస్తే గ్రాఫిక్స్ పెట్టుకున్నారు. అసలు జనం తక్కువ వచ్చే ముచ్చటనే లేదు. మీరు చూడండి, మీరు ఉంటారు కదా, మీరు రాత్రి 11 గంటల దాకా ఉంటారు. చూడండి, జనం తక్కువ వచ్చే ముచ్చటనే లేదు. ఎందుకంటే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ రజతోత్సవం ఇది. తెలంగాణను 10 ఏళ్ల పాటు అభివృద్ధి పదంలో ముందుకు నిలిపిన పార్టీ రజతోత్సవం ఇది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి నేను తెలంగాణోడిని అని గల్లా ఎత్తుకొని చెప్పే విధంగా చేసిన పార్టీకి ఇది రజతోత్సవము. దాన్ని ప్రతి ఒక్కరు ఇంటి పండుగ లెక్క చేసుకుంటారు కానీ జనాలు రాకుండా ఉంటారా? ప్రతి ఒక్కరు అమ్మ, అక్క, చెల్లి, అవ్వ. నిన్న ఒక 70-80 ఏళ్ల ముసలామే అక్కడికి వచ్చి ఎందుకు వచ్చినావు అవ్వ నువ్వు అంటే, కేసీఆర్ ను చూసేటందుకు వచ్చిన బిడ్డ. ఇగో గీరాత్త ఎందుకు వచ్చినావు అంటే, ఇగో రేపు ఇదంతా జనాలతో నిండుంటాయట కదా. ఇగో ఇక్కడనే మా మనవడు ఉన్నాడు, ఆయన దగ్గర మళ్ళా పొద్దుగాల పోయి స్నానం చేసి మళ్ళత్త బిడ్డ రాత్రి అంత ఇన్నే కూర్చుంటా అని చెప్పింది. ఆ గది కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమ.
ఓకేనా ఓకే అయితే అన్ని అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మేడం అసలు సో మొత్తానికైతే చూసుకుంటే పరిస్థితి అయితే చాలా ఉత్సాహంతో ఉన్నారు అందరూ కూడా, కార్యకర్తలు కానీ ప్రధానికం కానీ అందరూ కూడా అనేక రకాలుగా మార్గాల ద్వారా వస్తా ఉన్నారు, ఇళ్ల బండి ద్వారా వస్తా ఉన్నారు, అదేవిధంగా పాదయాత్ర విధంగా వస్తా ఉన్నారు. చాలా రకాలుగా సభాస్థలికి ఇక్కడ జనం చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే ఇంకా రావాల్సి ఉంది, వస్తా ఉన్నారు జనం. కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లను కూడా చక్కగా చూసుకుంటా ఉన్నారు. ప్రజలకి దాదాపుగా ఇబ్బంది కలగకుండా 10 లక్షల వాటర్ బాటిళ్లు, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు, అలాగే మెడికల్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా మహిళల్ని ఎందుకంటే వీళ్ళ రావద్దని ఆపేది, ఎందుకంటే మహిళలు ఇక్కడ ఇబ్బంది పడతారు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, ఏమైనా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మహిళలు వద్దు అని బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా, ముఖ్య నాయకులందరూ కూడా వారించడం జరిగింది. అందుకని జెండా పండుగ పెట్టి అప్పుడు ఆహ్వానించడం జరిగింది. సో ఇంకా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం 5 గంటలకు సభ ఇక్కడ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. 7 గంటలకి 6:30, 7 గంటల సమయంలో కేసీఆర్ గారు తన ప్రసంగాన్ని కొనసాగించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఓవర్ టు స్టూడియో.